విమాన సర్వీసులు నిలిపివేయండి, నిబంధనలు పాటించకపోతే ఎలా? డిమాండ్ సమయాల్లో భారీగా పెరుగుతున్న ఛార్జీలపై సుప్రీంకోర్టు ఆగ్రహమట. 3 వారాల్లో కొత్త రూల్స్ తీసుకురావాలని కేంద్రానికి ఆదేశాలట. విమాన సర్వీసులు నిలిపివేయాలంటే కూడా అక్కడ సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున ఒక వార్త వస్తుంది. దీనికి సంబంధించి అధికంగా ధరలు ప్రకటించడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఖచ్చితంగా ఆ సర్వీసులను బంద్ చేసేయండి అంటూ కూడా ఆ సుప్రీంకోర్టు సీరియస్ అయిందట. విమానాలు ఆపేయండి, పండుగలు రద్దీ సమయాల్లో ప్రైవేట్ టికెట్ ధరలను విపరీతంగా పెంచేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో ప్రైవేట్ ఎయిర్లైన్స్ తమ ఇష్టానుసారంగా విమాన ఛార్జీలను నిర్ణయిస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నాయని సామాజిక కార్యకర్త ఎస్ లక్ష్మీ నారాయణన్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టిందట. విమానయాన సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం విఫలమైతే ఆ సంస్థల సర్వీసులను నిలిపివేసేందుకు కూడా వెనకాడబోమని కోర్టు హెచ్చరించింది. ఒకే రోజున ఒకే రూట్లో ప్రయాణించే విమానాలకు వేర్వేరు ధరలు వసూలు చేయడం సమంజసం కాదని, ప్రభుత్వం స్పష్టమైన విధానాల ద్వారా ధరలను హేతుబద్ధీకరించి సామాన్య ప్రయాణికులకు ఉపశమనం కలిగించాలని కోర్టు స్పష్టం చేసిందట. విమాన ఛార్జీలను అదుపు చేసేందుకు ఒక ప్రత్యేక నియంత్రణ యంత్రాంగాన్ని రూపొందించి ప్రక్రియను తుది దిశకు చేరిందని కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు జనరల్ అనిల్ కౌశిక్ కోర్టుకు తెలిపారట. ప్రతిపాదిత నిబంధనల ముసాయిదాను ఇప్పటికే సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందజేశామని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు రాబోయే 3 వారాల్లో కొత్త నిబంధనలు తుది నివేదికను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఏదైతే పండుగల సమయంలో, పబ్బాల సమయంలో రద్దీ ఎక్కువైపోతా ఉన్నటువంటి సమయంలో ప్రజలకు విమానంలో వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రజలు విమానంలో వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళను అదే అదునుగా భావించి వేలలో సంపాదిస్తూ ఉన్నారు, వేలలో ధరలు పెంచేస్తూ ఉన్నారు. వీళ్ళకు ఒక క్రమబద్ధీకరణ ఉండాలి. ఎంత సమయము, ఎంత ధర ఉండాలి. అదే విమానాలకు అదే తోవలో వెళ్తున్న విమానాలకు ఒక రేటు ఉంటుంది, ఇంకో ఎయిర్లైన్స్ వాళ్ళకు అధిక ధరలు ఉంటాయి. ఇండిగో ఒక రేటు ఉంటే ఇంకోటి ఇండియన్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి అది వేరు ధరలు ఉంటాయి. ఈ విధంగా రకరకాలుగా ధరలు ఎందుకు పెడతా ఉన్నారు, ఒకే విధమైనటువంటి ధరలు ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ సుప్రీంకోర్టు తెలిసింది. అదేవిధంగా మీరు ధరలను సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ధరలను తగ్గించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ విమానయాన సర్వీసులన్నీ కూడా బంద్ చేసుకోండి, విమానాలు నడపకండి. ఎవరి కోసం నడిపిస్తా ఉన్నారు, ప్రజలను ఇబ్బంది పెడతారా, ధరలు పెంచి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సీరియస్ అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి 3 వారాల్లో కొత్త నిబంధనలు పెట్టి కూడా ఖచ్చితంగా మాకు నివేదిక ఇవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా మీపైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, మీ అన్ని కూడా రద్దు చేసేస్తాం మీ ఎయిర్లైన్స్ అని చెప్పేసి కూడా ఆ సుప్రీంకోర్టు సీరియస్. నిజంగా చాలాసార్లు కూడా మనం చూసాం, ఏదైనా ఊరికే ఢిల్లీ వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా పక్క రాష్ట్రాలకు వెళ్ళాలన్నా కూడా ఒక గంటల వ్యవధిలోనే ₹1000 చేంజ్ అయిపోతాయి. ఒక గంట తర్వాత ₹1000 ఉన్నటువంటి ఆ ఫ్లైట్ టికెట్ ఇంకో కొద్దిసేపు చూస్తే 1500 అంటారు. ఇంకా రేపు మళ్ళీ ఆలోచించి చూస్తే 2000 అంటారు. అందుకే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వారం ముందుకు లేకపోతే నెలల తరబడి 2 నెలల ముందు, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఇది ఆగస్టు కాబట్టి అక్టోబర్లో ఏదైనా ప్రయాణం వెళ్ళాలనుకుంటే ఢిల్లీ కావచ్చు, కాశీ కావచ్చు వెళ్ళాలనుకున్నారనుకో, దీనికి సంబంధించి అతను ఇప్పటి నుంచే టికెట్ బుక్ చేసుకునే పరిస్థితులు. ఎందుకంటే అప్పుడు డైరెక్ట్గా బుక్ చేస్తే 5000, 6000, 10,000, 20,000 వరకు ఉంటాయి టికెట్లు. కానీ ఇప్పుడు బుక్ చేస్తే 2000, 3000 ఉంటాయి. దీనికి సంబంధించి ఈ విధంగా కూడా విపరీతమైనటువంటి రేట్లు పెంచుతూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా దీన్ని స్వాగతించాల్సిందే. కోర్టు కూడా మరీ పెద్ద ఎత్తున దీన్ని సీరియస్ తీసుకొని కూడా ఒక్కసారి వాళ్ళపైన ఇటువంటి ఆంక్షలు విధిస్తే కూడా ఖచ్చితంగా చాలా మంది సామాన్య ప్రజలు కూడా అందులోకి ఎక్కి వెళ్ళడానికి కూడా బాగుంటుంది.